ఇక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలలో బంద్కు పిలుపునిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వని పక్షంలో 12 యూనివర్సిటీలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడినటువంటి స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చిన దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు అని చెప్పేసి ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్లి ఆ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని మా బాధని వెల్లడించుకుందామని వెళితే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి యూనివర్సిటీ ప్రొఫెసర్లని చూడకుండా అందరినీ అరెస్టు చేసి మమ్మల్ని నిర్బంధించి ఈరోజు ఈ రాష్ట్రంలో అప్రజాస్వామిక పద్ధతిని తెరలేపినారు. యూనివర్సిటీ టీచర్లనే బంధించి నిర్బంధాలకు గురి చేస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంటది? మీరు ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఇక నిర్బంధాలకు తెరలేపుతున్నామని సంకేతాలు ఇస్తున్నారా? ఈ యూనివర్సిటీలలో కొంతమంది బీసీలు సీఎం గారికి తప్పుడు సమాచారం ఇచ్చి యూనివర్సిటీలలో అశాంతిని క్రియేట్ చేసి గవర్నమెంట్ ని బదనాం చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. దయచేసి సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే యూనివర్సిటీలలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లని మీరిచ్చిన హామీ మేరకు మీరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము మరొకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. రేపు లాస్ట్ 2-3 డేస్ నుంచి మేము మా ప్రొటెస్ట్ క్రమంలో ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెళ్లడం జరిగింది. అక్కడ చాలా అన్డెమోక్రటిక్ వేలో చాలా మా కొలీగ్స్ అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒకటే అడగాలనుకుంటున్నాము, మాకు అన్యాయం జరిగేటప్పుడు మేము ఎవరికి వెళ్లి అడగాలి, ఎవరికి వెళ్లి ప్రశ్నించాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మా బాధలు చెప్పుకోవడానికి కౌన్సిల్ వెళ్తే చాలా అన్డెమోక్రటిక్ ఇండీసెంట్ వేలో మా చాలా మంది లేడీ కొలీగ్స్ కి కూడా అరెస్ట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ హైలీ కండెమ్నబుల్. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్తో ఒకటే విషయం మేము మా అందరి తరఫు నుంచి ఏం కోరుకుంటున్నామంటే, మేము రిక్రూట్మెంట్ కి అగేన్స్ట్ లేము, మాది రెగ్యులరైజేషన్ చేయండి, మేము కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మీకు సపోర్ట్ చేస్తాం. దయచేసి ఇలాంటి అన్డెమోక్రటిక్ వేలో అరెస్ట్ చేయడం మాత్రం అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నేషనల్ లీడర్ రాహుల్ గాంధీ కూడా ప్రతిసారి కాన్స్టిట్యూషన్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అరెస్ట్ అండ్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ డీపెస్ట్ anguish on this.